ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ అదేవిధంగా రామ్జీ నగర్తో పాటు ఇంకేం చూసారు మీరు? లైన్ మ్యాన్ కేసు అని ఒకటి చేసాం. లైన్ మ్యాన్ ఈయన ఏం చేస్తాడంటే విశాఖపట్నం ఉన్న అన్ని జిల్లాల్లో పరవాడ దువ్వాడ విజయనగరం అన్ని జిల్లాల్లో ఉన్నాయి. ప్రతి మండలంలో 3 నెలలకు ఒకసారి వచ్చి లైన్ మ్యాన్ అని చెప్పి పుస్తులు తల్లు పట్టుకెళ్ళిపోతాడు. స్నాచింగ్ అంటే స్నాచింగ్ పట్టుకొని వెళ్ళిపోడు, అది తెలివి చీట్ చేస్తాడు. ఈడు ఎలా చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లేడీని అబ్జర్వ్ చేస్తాడు. బండి గట్టు మీద పెడతాడు, లోన్కి వెళ్తాడు. అమ్మ ఈ బోర్ మీదేనా అని అంటాడు. బాబు మాదేని బాబు అని. ఎత్త అయిపోతుంది చచ్చిపోతారు జాగ్రత్త అని చెప్తాడు. ఎత్త అయిపోతుంది. బాబు బాగు చేసేయండి బాబు అని అంటారు. ఇలా చూస్తాడు, ఆ మెడలో ఉంది బంగారమైనా రాగి వైరు ఉందా అని అంటాడు. రాగి వైరు అక్కడ ఎలాగుంటా ఆవిడకి ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది, అంత తినట్టు ఉంటుంది, ఎక్కడ లేదు బాబు అని అంటాడు. సరే ఆ మెడలో ఉంది బంగారమైనా అని అంటాడు. బంగారమైన సార్ అని అంటాడు. సరే తీయమనిసి అంటాడు. వీడు అప్పటికే ఆల్రెడీ రెండు కర్చీఫ్లు ఉంటాయి. వీడు బంగారం ఏదైతే కట్టదో ఒక తెల్ల కర్చీఫ్లో కట్టేసి ఇక్కడ పెడతానమ్మా, నేను బండి మీద గట్టు మీద కదా పెడతాడు బండి, దాంట్లో సామాన్లు ఉన్నాయి తెచ్చుకుంటున్నాను, ఇది చూస్తుండమ్మా అని అంటాడు. వీడు చూస్తాను, వీడు ఎలా చూస్తూనే ఉంటే బంగారం పట్టుకుని వెళ్ళిపోతాడు. కాదు పక్కన పెట్టడం ఎందుకు, పట్టుకుని వెళ్ళిపోకుండా? మరి నమ్మదు కదా, కేకేసేస్తుంది కదా. బంగారం ఎందుకు తీయాలని అడగదా? రాగి వైర్ కావాలి కదా, ఎత్తని మన ఎలక్ట్రీషియన్ మనం చేయాలంటే రాగి వైర్ కావాలి కదా. రాగి వైర్ అంత వెతికితే అక్కడ దొరకలేదు కదా, ఆ బంగారాన్ని రాగి వైర్గా చేస్తారు అని చెప్తాడు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని నా టార్గెట్ చేస్తాడు. ఏం చేస్తాడు వాడు? అలాగా మన కేసులు అయినవి 32 సుమారు కేజీ బంగారం రికవర్ చేస్తాం. ఎక్కడ దొరికాడండి లేడు ఈడు? అంటే ఎంతటి గజేత కూడా అయినా గెడ్ల పడిపోయి సరిపోతారంట కదా. ఈడికి దరిద్రం ఎక్కడొచ్చిందంటే ఈడు పరవాడలో ఒక నేరం చేశాడు. పరవాడలో నేరం చేసి ఓ ముసలోళ్ళని ఏం చేశాడు, పశువులు మేపుతుంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు ఏజ్డ్ పీపుల్. మీవేనా పశువులు అని అంటాడు. మావేండి బాబు, పక్కనే ఫెన్సింగ్ ఉంది, ఆ ఫెన్సింగ్ అంటే పవర్ వచ్చేస్తుంది, కాలిపోతే మీ పశువులు చచ్చిపోతాయనంటే బాగు చేసాడంటే సేమ్ యాస్టీ స్ట్రాటజీ ఉపయోగించి ఆడు చేస్తాడు. చేసిన తర్వాత ఆడు దరిద్రం, ఆడు హెల్మెట్ మర్చిపోయాడు. ఎక్కడ? ఆ నేరస్థలంలో హెల్మెట్ మర్చిపోయిన తర్వాత ఈ హెల్మెట్కి ఒక పక్క చిన్న స్క్రూ ఉంటుంది చూసారా, ఆ స్క్రూ లూజ్ అయిపోయాయి. ఆ లూజ్ అయిపోతే ఈడు మన ఇండోర్ స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించాడు. ఆయిల్ కొట్టిస్తే ఆడు స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ని సన్నంగా ఏమి దాన్ని టైట్ చేసాడు. టైట్ చేసాడు. ఆ టైట్ చేసిన హెల్మెట్ ఆడు మనకు దొరికింది. మనం అదంతా చూస్తే స్లిప్ దొరికింది. ఆ స్లిప్ని బట్టి ఇది ఎక్కడ ఈ ఓఎస్పీ ఏది అంటారు దాన్ని, అసలు మనం అవుట్లెట్ పాయింట్, ఇది ఎక్కడనంటే స్వర్ణభారతి దగ్గర పెట్రోల్ బంక్ అన్నా. అక్కడికి వచ్చి వెరిఫై చేస్తే నెంబర్ చూస్తే పలానా నెంబర్తోనే ఇది ఉందని ఆ బండి రాంగ్ నెంబర్ వేసుకొని నర్సీపట్నం దగ్గర ఒక విలేజ్ వచ్చింది. అక్కడికి వెళ్తే గత 3 సంవత్సరాలు బట్టి ఆ బండి వాడలేదు. ఆ బండి మనకు కనిపిస్తుంది. తీరా మోజు చూస్తే స్లిప్ అంతా ఇదే, ఈ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్లో ఉంది ఇదంతా చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఆడికి అకౌంట్ ఉంది, పిఎం పాలెంలో అకౌంట్. ఇవన్నీ వెరిఫై చేసి లాస్ట్ పిఎం పాలెంలో ఉందని చూస్తే పిఎం పాలెంలో బ్యాంకులో అది ఫోన్ నెంబరు, క్లియర్ అడ్రస్ ఉంది. అక్కడికి వెళ్ళేసరికి ఎంఐజీ పిఎం పాలెంలో ఎంఐజీలో 118లో ఉంటుందని మనకు తెలిసింది. అక్కడికి 118కి వెళ్ళి మనకు కాస్త ఈడు వచ్చాడు, మంచి దొరలాగా వచ్చాడు. దొరలాగా వచ్చి రాగానే లోన్కి వెళ్తాను మనం పట్టుకున్నాం. మన భాషలో మనం మాట్లాడేది అక్కడికి మరి ఇంకేం మాట్లాడదు. సింపుల్గా ఏమన్నాడంటే, ఎక్కడైతే లైన్ ఇన్స్పెక్టర్ అని చేశాడో అవన్నీ నేనే చేశాను సార్, ఈ 3 జిల్లాలు నాకు గుర్తులేదు, ఎప్పటి నుండో చేస్తాను, నాకు గుర్తులేదు సార్, అవన్నీ నేనే చేశాను. మరి ఊడికి ఇచ్చారు అని అంటే ఆడికి టెంపరీ చుట్టంలాగా రిసీవర్ని ఏర్పాటు చేసుకోండి పూర్ణ మార్కెట్లో. ఆడి దగ్గర సుమారుగా 920 గ్రాముల బంగారం ఇచ్చాడు. ఆ కేసు మాకు అప్పుడు ఏబిసిడి అవార్డు ఉన్నది. ఏబిసిడి అవార్డులో పెడితే దాంట్లో నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. గవర్నమెంట్ వారు కూడాను అప్పుడు ఎవరు సాంబశివరావు గారు డీజీ గారు ఉన్న టైంలోనే, సాంబశివరావు కాదు అంతకంటే ముందు ఆయన డీజీగా ఉన్న టైంలో జయరాముడు గారు, ఎస్, ఆయన టైంలో 60,000 రూపాయలు రివార్డు కూడా ఇచ్చారు ఆ కేసులో. సరే వాడితో మాట్లాడారు కదా, వాడు ఎందుకు ఈ అమ్మాయి ఎంచుకున్నాడండి? ఈజీ మనీ.
అంత వేగం పట్టి వాడు లైన్ మ్యాన్ అని అసలు వాస్తవంగా లైన్ మ్యాన్ కాదు. ఈ డబ్బులు అంతా కూడా అలా ఆవిడ లాయర్, ఆహా. ఈ డబ్బులు అంతా కూడా బెట్టింగ్ పెట్టేసి అఫెన్స్ అయితే ఇప్పుడు ఎంత ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉందో, దొరికిపోయిన తర్వాత రికవరీ మాత్రం వితౌట్ ఎనీ ఇంట్రాగేషన్. మొత్తం ఇచ్చాడు. లైన్ మ్యాన్ చెప్పిన కేసులన్నీ నేనే సార్ అని చెప్పి వాళ్ళు ఆవిడ లాయర్. లాయర్. మరి ఆవిడేమనలేదు? మామూలు ఇవన్నీ ఉంటుంది వాళ్ళు మరి కాదు మరి మొత్తం వెళ్ళిన లొకేషన్ టాలీ అయ్యాయి, చెప్పిన అఫెన్సులు టాలీ అయ్యాయి. అందుకే 32 కేసులు అప్పుడు డిటెక్ట్ చేసాం. పెట్టుకున్నాడు, జైల్లో ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు. 1.5 year జైల్లో ఉన్నాడు. సబ్సిక్వెంట్ చనిపోయినట్టు ఉన్నాడు. చనిపోయాడు ఎలా? మరి ఎలాగో చనిపోయాడు. సార్ ఇంకో కేసు ఏమంటారు? ఇంకోటి చెడ్డి బనియన్ గ్యాంగ్, మీరు విని ఉంటారు. చెడ్డి బనియన్ గ్యాంగ్. అవును, చెడ్డి బనియన్ గ్యాంగ్ మహారాష్ట్రది. మహారాష్ట్రకి గుజరాత్కి బార్డర్లో ఉంటాయి. పార్టీ గ్యాంగ్ అంటారు, పార్టీ గ్యాంగ్ అంటారు, చెడ్డి బనియన్ గ్యాంగ్ అంటారు, చెడ్డి గ్యాంగ్ అంటారు. ఈ చెడ్డి గ్యాంగ్ వచ్చేసి మనకి గాజువాకలోని, న్యూపోర్ట్లోని, పిఎం పాలెంలోని 3 దగ్గర నేరాలు చేశారు. వీళ్ళతో పెద్ద ప్రమాదం ఏంటంటే ఎంతమంది మనుషులు ఉన్నా ఇల్లు తాళం వేసుకొని ఉంటే ఖచ్చితంగా నేరం చేసిస్తారు. ఆ టైంలో ఏది చేసినా ఏదైనా చేయడానికి వాళ్ళు వెనకాడరు, మటర్ చేయడానికి. అలా చేసి వెళ్ళిపోయారు. నెంబర్స్ ఐడెంటిఫై అయ్యాయి. నెంబర్స్ ఐడెంటిఫై అయిన తర్వాత లొకేషన్ గట్ట పెడితే దాహూద్ అని, ఏదండి దాహోద్ గుజరాత్ స్టేట్లో దాహోద్ అని ఒక జిల్లా, చిన్న జిల్లా. 5 మండలాలు ఉంటాయి. ఆ 5 మండలాలు దొంగలూరులే. ఎంటైర్ విలేజర్స్ అంతా దొంగలూరు. దాంట్లో పోలీస్ అని ఒక నెంబర్ వచ్చింది. ఎవడ్రా ఈ పోలీస్ అని వెరిఫై చేస్తే ఆడు ఓ సిఏ గారి దగ్గర ప్రైవేట్ డ్రైవర్. ఆడికి ఒక టవేరా వెహికల్ ఉంది. టవేరా వెహికల్ ఉంటే ఆ టవేరా వెహికల్ ఇప్పుడు కూడా మంగళవారం సంత అవుతుంది వాళ్ళకి. ఆ సంత అయిన సందర్భంలో పెట్రోల్ బంక్ దగ్గర ఆడ వెహికల్ పెట్టి సెటిల్ సర్వీస్ చేస్తారు. సెటిల్ సర్వీస్ చేస్తే ఆ రోజు కూడా పెట్రోల్ బంక్ దగ్గర చూసాము, వెహికల్ లేదు. ఏ ఊరు వెళ్తుందంటే ఆ ఊరంతా మనం తిరిగాము, ఎక్కడ దొరకలే. అప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతున్నాయి. దేనికోసం? ఎలక్షన్కి. దీనికోసం మహారాష్ట్ర లొకేషన్ వచ్చింది. దీని 40 కిలోమీటర్ల ఎంత దగ్గర, దాహోద్కి 40 కిలోమీటర్ల బార్డర్ డిస్ట్రిక్ట్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళినంత వరకు ఆర్టీ ఆఫీస్ లొకేషన్ వచ్చింది. తర్వాత మరి లొకేషన్ రాలే. ఏ తెలుగు అయిపోయిందని చెప్పి భోజనం చేసాం. ఎందుకని మంది లాస్ట్లో భోజనం చేసి వెళ్ళిపోయే ముందు మళ్ళీ పెడితే మళ్ళీ లొకేషన్ వచ్చింది. అంటే ఆవకాయ ఎంత అదృష్టం ఉండాలన్నాను కదా, మన శ్రమ కష్టం ఎంత ఉన్నా అదృష్టం ఉండాలన్నాను కదా. దానికి డేట్ చేశారంటే పోలీస్ స్టేషన్ దగ్గర బండి పెట్టుకొని బండి తుడుచుకుంటుండే. బండి తుడుచుకుంటే ఎవడైతే మనకి ఐడెంటిఫై అయ్యాడు ఉన్నాడు మనం తీసుకెళ్ళాము. సార్ అలా ఆడే సార్ అన్నాడు. వెళ్ళాము, తీసుకెళ్ళిన తర్వాత ఒకరిని పట్టుకుంటే 2 దొరికారు. వాళ్ళిద్దరిని పట్టుకొని గుజరాత్ దావోద్ తీసుకొచ్చి నైట్ ఇంట్రాగేట్ చేస్తే ఆ రోజు జాదవ్ అని ఒక ఎస్ఐ ఉన్నాడు, సీనియర్ ఎస్ఐ. ఆ ఎస్ఐ లాగానే అందరూ సపోర్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ టైంలో మాకు 5 కార్లు ఇచ్చాడు ఆయన. 15 మందిని మెనని ఇచ్చాడు. ఎవరు? ఎస్పీ గారు ఎస్సీ గారి సహకారంతో వాళ్ళని నైట్ రైడ్ చేస్తే నైట్ రైడ్లో మరో 3 పట్టుకున్నాం. మొత్తం 5 చెడ్డి బండి 1/2 kg బంగారం రికవర్ చేసాం. రికవర్ చేసి 42 అఫెన్స్లు డిటెక్ట్ అయ్యాయి. దాంట్లో కూడా రివార్డు ఇచ్చారు. ఇంకో కేసు అది చెడ్డి బండి గ్యాంగ్. తర్వాత ఇంకేముంది గ్యాంగ్? అవి చెప్పుకోదగిన గ్యాంగ్ అయితే ఎక్కడికి వచ్చిన తర్వాత, ఎక్కడికి వచ్చాక? శ్రీకాకుళం వచ్చాక. శ్రీకాకుళం రాకముందు మీరు గ్యాంగ్ పట్టుకున్నారు కదా, అదే ఇప్పుడు చెట్టిబడ్డి గ్యాంగ్. మిగతా గ్యాంగ్ బ్యాక్ కటింగ్ గ్యాంగ్ పట్టుకున్నాం. బ్యాక్ కటింగ్ మహారాష్ట్ర గ్యాంగ్ అది. వాళ్ళు ఒకరు దొరికారు. ఒకడు దొరికిన తర్వాత వీడిని ట్రాప్లో పెట్టి వాళ్ళతో మాట్లాడించాం. ఇక్కడ పెళ్ళిళ్ళు గట్రా బాగా అవుతున్నాయి, బాగా వర్క్ అవుతుంది ఇక్కడ, మీరు వచ్చి అంటారంటే వాళ్ళు బండికి వచ్చారు. బండికి వస్తారని చెప్పేసి మేము రైల్వే స్టేషన్లో కాసాం. ఈయన పెట్టుకొని రైల్వే స్టేషన్లో ఎన్ని ట్రాక్లు ఉన్నాయో అన్ని ట్రాకుల్లో కాసాం. మా దురదృష్టం ఏంటంటే బండి కంచరపాలెం దగ్గర ఆగిపోయాయి, సిగ్నల్ ఇవ్వకుండా. ఏట్రా ఇదంతా అయిపోయింది ఏంటంటే ఆడేమన్నాడంటే మరి కంచరపాలెం దగ్గర దిగిపోయారేమో సార్, కంచరపాలెం దగ్గర రూమ్ తీసుకున్నాం, ఆ రూమ్కి వెళ్దాం పదండి అంటే ఆ రూమ్ తీసుకొని చూపించాడు. ఆ రూమ్లో వీళ్ళు భోజనాలు గట్రా వండుకోవడానికి రెడీ అవుతారు. దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత ఆ బ్యాంకులో కూడా దగ్గర 30 తులాస్ ఎంత గోల్డ్ రికవర్ అయింది.
వాళ్ళ ఎంబో ఎలా ఉంటుందండి? వాళ్ళ ఎంఓ ఎలాగ ఉంటుందంటే ఆటో ఎక్కుతారు. ఆటో ఎక్కిన తర్వాత మనం ఎక్కుతాం, అవతల పక్క ఎక్కుతారు, ఇవతల పక్క ఎక్కుతారు. ఆ బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాగ్ని వీళ్ళ దగ్గర ఉన్నవారు వెనక్కి సీట్లకి వెళ్ళి ఇచ్చినట్టు టైట్ అయిపోతుంది, వెనక్కి ఇచ్చేయండి అని చేస్తారు. వెనక్కి ఇచ్చేసరికి వెనక్ని మనకి జిప్, మన బ్యాగ్ కటింగ్ చేస్తే కనిపించదు, జిప్ ఓపెన్ చేసి జిప్పులో నుండి కట్ చేస్తారు, మళ్ళీ జిప్ వేసేస్తారు. మళ్ళీ మనం ఇంటికి వచ్చి చూసినంత వరకు కూడా బంగారం పోయిందనే విషయం మనకు తెలియదు. అలా చేస్తారు. అది ఈయన ట్రాప్లో పెట్టి ఆయన పిలిపించాం. మనం మహారాష్ట్ర గట్టి ఇల్లు పట్టుకోలేదు, కానీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ తెప్పించాం. బంగారం బాగా పెళ్ళి బాగా అవుతాయి, మంచి వర్క్ బాగా అవుతుంది రండి అని అంటే సరే పెళ్ళికి వచ్చినట్లు వచ్చారు. సార్ ఇప్పుడు ఎన్ని కేసులు పట్టారు కదా, ఏపీసీ అవార్డు వచ్చాయి, కానీ ఇందులో వీళ్ళు కన్వెన్షన్ వస్తుందా? ఈ సిడ్డి బైండింగ్ కన్వెన్షన్ వచ్చింది, రామ్జీ నగర్ కన్వెన్షన్ వచ్చింది, ఈ లైన్ మ్యాన్ కన్వెన్షన్ వచ్చింది. సూపర్, ఇది ఇంపార్టెంట్ కన్వెన్షన్ వచ్చింది. దాని తర్వాత శ్రీకాకుళం వచ్చారా? దాని తర్వాత డీసీ సీటు వాలర్ అని సంతగట్లో డీసీ సీటు వాలర్ ఉండేవాడు. ఆడే డోసియర్ క్రిమినల్ అని, ఆడు ఎలియాస్ పేయిగాడు అంటారు. అండ్ ఆడు వెరీ పొటెన్షియల్ క్రిమినల్, వెరీ పొటెన్షియల్. దువ్వాడలో పోలీస్ స్టేషన్లో నేరం అయింది, దాంట్లో సెల్ ఫోన్ పోయింది. దాని ప్రకారం మా బాస్ ప్రకారం మేమంతా చేసాం. ఆ సెల్ ఫోను ఒక గుంటడు దొరికింది, గుంటడికి ఒక ఇంజనీర్ స్టూడెంట్కి ఇచ్చాడు. ఒరే నీకు ఎవడు ఇచ్చాడు రా అని, పలానా వాడు ఇచ్చాడు సార్ అని. ఆడు ఎవడని మనం వెరిఫై చేస్తే ఆ డీసీ సీటు వాళ్ళరా. ఆడు ఎక్కడ ఇచ్చాడు అని అంటే న్యూ కాజువాక్లోనే ఓ బడ్డీ దగ్గర ఇచ్చాడు సార్, ఆ బడ్డీ దగ్గర ఉంటాడు సార్ ఆడు అన్నాను. అక్కడికి వెళ్ళి ఆడు ఉమనైజర్. కామన్గా క్రిమినల్స్ అందరూ కూడా, ఆల్మోస్ట్ ఆల్ క్రిమినల్స్ అయితే బెట్టింగ్ ఆడతారు, లేకపోతే ఉమనైజింగ్కి ఇస్తారు. ఈ రెండు తప్ప ఏ క్రిమినల్ కూడా దొంగేసిన సొత్తుతో వాడు ఇల్లులు కట్టడం కానీ ఏదో సంపాదించడం కానీ ఏముండదు. అందరు క్రిమినల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్. కానీ రామ్జీ గ్యాంగ్ ఇల్లు కట్టుకున్నాడు కదా, అక్కడ కట్టారు. అక్కడ మరి అక్కడ ప్రతి ఒక్కటి ఇల్లు కూడా డూప్లెక్స్ హౌస్ ఉంటాయి, తక్కువలో తక్కువ కోటి రూపాయలకి ఏ హౌస్ తక్కువ ఉండదు. కానీ మన క్రిమినల్స్ మాత్రం అయితే ఈ రెండు కూడా అయిపోతాయి. ఈడికి కూడా ఉమనైజర్ ఈడ. అక్కడ ఒక బడ్డీలో ఒక ఆంటీ ఉంటుంది. ఆ యాంటీ దగ్గరికి రావడానికి ఆడుగుడిని ఏంటంటే మీరు కూడా లూయిస్ ఫిలిప్ షర్ట్ వేయరా, లూయిస్ ఫిలిప్ షర్ట్ వేయడు, ఆడు ఓన్లీ లూయిస్ ఫిలిపే వాడతాడు. ఆడంతా కూడాను లూయిస్ ఫిలిప్ వాడుతాడు. ఎక్కడ ఉంటే ఇక్కడికి వస్తుంటాడు సార్ ఒక ఆయన, కాయగూరలు అమ్ముతాను అంటాడు, ఎప్పుడు ఎక్కడే ఉంటాడు సార్, కాయగూరలు అమ్ముతాను అంటాడు, ఎప్పుడు ఉంటాయి ఎక్కడంటే ఇలాగ వెళ్తే పలానా వెళ్ళంటే ఆడు లేడు, ఆడు ఎటు లేడు. వచ్చేసరికి మళ్ళీ కంటిన్యూగా మానిటరింగ్ చేస్తే చికెన్ గట్ట వండుకుండా ఉన్నాడు. ఆడు లూయిస్ ఫిలిప్ షర్ట్లు ఏమాత్రం దొంతున్నాయి ఇంట్లో ఐరన్ చేసి ఆయన తీసుకొచ్చాం. దొరికాడు. మంచి 700 గ్రాములు బంగారం ఇచ్చాడు. 700 గ్రాముల రికవర్ ఇచ్చాడు. సుమారు 1/2 కేజీ కానీ 3/4 కేజీ బంగారం ఇచ్చాడు రికవర్. ఏమో నైట్ అఫెన్స్ చేస్తుంటాడు, తలుపు బదులు కూడా వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. సింగిల్ అఫెండర్ అంటే ఆమె కోసం వస్తుంటాడు. ఆడ ఇల్లు తీసుకుని నేరాలు చేస్తాడు. కాదు, పాన్ షాప్ ఆమె కోసం ఆడికి వస్తుంటాడు. వీడు ఆమె కోసం వస్తున్నాడు, ఆమెకు తెలుసా? వీడు ఆమె కోసం వస్తున్నాడు, అది అక్కడ మాట్లాడుకోవడం. అలాగా ఆయన పెయ్యగా చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకుంటా. ఏం పేరు నేడు పేరు? ఆడి ఎలియాస్ నేము పియ్యి, అసలు నేము మర్చిపోయినా. సరే, ఓకే. దాని తర్వాత శ్రీకాకుళం వచ్చాం. ఇక్కడ రాగానే మీకు ఛాలెంజ్ వచ్చింది. శ్రీకాకుళం మహేశ్వర రెడ్డి సార్ కావాలి, కానీ నేను ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వానికి ఏదైనా సమాజానికి సమాజాన్ని చెడగొట్టే విషయాలు ఏమి ఉన్నాయని అనుకుంటే ఏ సమాజమైనా ఎక్కడ పోద్దంటే, ఒకటి డ్రగ్స్ వల్ల పోద్ది, 2 అత్యాశకి పోయి ఏవైనా గేమింగ్ కానీ బెట్టింగ్ కానీ అదేదైనా ఉంటే అది ఒకటి. ఈ 2 విషయాల మీద మా ఎస్పీ గారు కూడాను ఈ 2 వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. గంజాయి కన్జ్యూమర్స్ మీద కానీ, పెర్లర్స్ మీద కానీ, సెల్లర్స్ మీద కానీ దృష్టి పెట్టారు. ఆ విధంగా దృష్టి పెట్టడం వల్ల ఎక్కడ ఒకరిని పట్టుకొని అరకు నుండి గంజాయి తెప్పించాం, డ్రాప్ వేసి. వాడికైనా అరకు నుండి నాకు ఇంత గంజాయి కావాలి అని ఇడప్పుడు తెస్తాడు. తెచ్చిన దీనికి వీడికి డబ్బులు వేసి ఆ డబ్బులు ఆడికి వేసి అరకు నుండి తెప్పించాడు. అరకు నుండి మనం గంజాయి పెడ్లర్స్ని 4 కేసులు పెట్టగలం. 4 కేసులు పెట్టి
దగ్గర సుమారుగా ఓ 40 మంది వరకు ఈ 1 టౌన్ ఏరియాలో మనం అలా జైలుకి పంపించాం. అదే